ఈ సజ్జనర్కు చేతనైతే ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్లు కూడా పట్టుకో ఫస్ట్ అయిపోతుంది కదా. ఆ యూట్యూబర్లని వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి బెదిరియడం ఎంతవరకు కరెక్ట్? నమస్తే అండి. నమస్తే. మరి మల్లన్న గారు సజ్జనర్ గారి మీద నీ చిట్టా నా దగ్గర ఉందని చెప్పడం ఎట్లా చూస్తుంది ఐబొమ్మ రవి విషయంలో? చిట్టా నా దగ్గర ఉందంటే ఆయన చేసిన ప్రాపర్ పనులు కూడా సజ్జనర్ కూడా మొత్తం కాంట్రవర్సీకి దారి తీసే పనులే చేస్తుండే. ఆయన హయాంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. అట్లా ఆయన కాంట్రవర్సీ ఈరోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన విషయంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఐబొమ్మ రవి తప్పు చేసి ఉంటే చట్టపరంగా నువ్వు అరెస్ట్ చేయాలి. సినిమా వాళ్ళకి ఏం పనాయా? వాళ్ళు ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తున్నారు? వాళ్ళు ఏమన్నా దేశ భక్తులా? లేకపోతే ఎవరు వాళ్ళు? రాజమౌళి 100 రూపాయల సినిమా తీసి 10,000 రూపాయల టికెట్ పెట్టి ఆ సినిమాలు అమ్ముకునేటోళ్ళు. చిరంజీవి ఎన్ని ప్రకటనలు చేయలేదు? వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఆరోపణలు లేవు వాళ్ళ మీద? అలాంటి వాళ్ళని పక్కకు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు పక్కన నిలబడి చేయడం ఎంతవరకు కరెక్టు? దానివల్ల సజ్జనర్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సజ్జనర్ చేసింది తప్పే. నువ్వు చట్ట ప్రకారం తప్పు చేసిన అరెస్ట్ చేసినప్పుడు నీకు సంబంధం లేని తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనేది పాయింట్. నమ్ముంటే సైబర్ నేరగాలను పట్టుకోండి, ఐబొమ్మ రవిని కాదు. ఐబొమ్మ రవి మరో రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు ప్రజలని చెప్పేసి 100%. ఇప్పుడు ప్రజలందరూ రాబిన్ హుడ్ లెక్కనే చూస్తుంటారు, అంటే తప్పేం లేదు. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, అన్ని క్రైమ్ సైట్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సైట్లు కొడుతూ వస్తున్నాయి గూగుల్లో, మరి వాటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఇప్పుడు ఈయన మీద ఏమిది ఐబొమ్మ రవి మీద వచ్చిన ఆరోపణలు ఏంది? మేజర్ ఆరోపణలు ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు, యాడ్స్ డిస్ప్లే చేసిండు అనేది ఆరోపణలు కదా. అలాంటప్పుడు ఈ యొక్క మీకు చేతనైతే, ఈ సజ్జనర్కు చేతనైతే ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్లు కూడా పట్టుకో ఫస్ట్ అయిపోతుంది కదా. ఐబొమ్మ రవి లేకపోతే వీళ్ళని కాదు ప్రమోట్ చేసిన చిన్న చిత్గా సెలబ్రిటీలని భయపెట్టించి వాళ్ళ మీద యూట్యూబర్లని వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి బెదిరియడం ఎంతవరకు కరెక్ట్? నీకు దమ్ముంటే సజ్జనర్కు తిన్మార్ మల్లన్న చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరున్నారో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. అసలు ఇక సైబర్ క్రైమ్ అనేది ఒక 50% తగ్గిపోతుంది. మిగతా సైబర్ క్రైమ్కి సంబంధించింది మీ వాళ్ళే పట్టుకోవాలి. అది చేత కాదు ఇలాంటి వాళ్ళని పట్టుకొని సినిమా పైరసీలని అది ఇది అని చెప్పేసి మేము దేశాన్ని మొత్తం మేము క్రైమ్ను మొత్తం పట్టుకున్నట్టు చెప్పడం కరెక్ట్ కాదు. ఐబొమ్మ రవి కరెక్ట్ చేసిందా లేదా అంటున్నావు, కరెక్టే. అదే సరే నేను చెప్తాను. ఒక చిరంజీవి అనేట ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ ఒకటి కట్టుకోవడం కొరకు రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అన్న చిరంజీవి గారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఒక బ్లడ్ అమ్ముకున్నాడన్న ఆరోపణలు వచ్చినాయి. నేను చెప్పట్లే, జీవిత రాజశేఖర్ గారు చేసినటువంటి ఆరోపణలు. అదే చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టి 100 కోట్లకు టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏ దేశాన్ని ఉద్ధరించారు? అది కూడా ఇల్లీగలేనా? మరి వాళ్ళని పట్టుకో టికెట్లు అమ్ముకునేటప్పుడు అది కూడా ఇల్లీగలే కదా. అది చేత కాదు. అంటే ఇలాంటి ఒక చిన్న చితక వాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఈ పదవులు లేకపోతే ఈ అడ్డొస్తాయి. తిన్మార్ మళ్ళీ అన్నది 100% కరెక్టే. ఐబొమ్మ రవి వల్ల వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆయన పట్టుకున్నారు, రవిని పట్టుకున్నారు. మీ వల్ల కాదు, మీ చేత కాలేదు, ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు పట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏదో వాట్సాప్ మెసేజ్ రావడం వల్ల పట్టుకున్నామని చెప్తారు. మేబీ కావచ్చు, అది ప్యూర్గా అంటే వీళ్ళు ఇన్ డీటెయిల్గా మనకు పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్లలో అయితే చెప్పట్లేదు యాక్చువల్లీ. మరి డీటెయిల్గా చెప్తే మేబీ కావచ్చేమో. యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆయన పబ్లిక్గా ఇలా కామెంట్స్ చేయడం సిపి సజ్జనర్ పోలీస్ బాస్ మీద మీరు ఎట్లా చూస్తారు? ఫైనల్గా నేనైతే నార్మల్గా చూస్తున్నా, ఒక గట్స్ ఉన్న మనిషిగా మాట్లాడిండని అయితే నేను సపోర్ట్ చేస్తున్నా. సజ్జనర్ గారు నేనేమంటున్నా అంటే బడాబాబులకు తొత్తులు కాకుండా సామాన్యులకు కూడా ఒక ఫోన్ పోయింది, నా ఇంట్లో దొంగతనం అయ్యింది అన్నప్పుడు ఎంతమంది దొంగలను మీరు పట్టుకుంటున్నారు? ఆ దొంగలను పట్టుకున్నప్పుడు ఎన్నిసార్లు మన ఇంటి ఓనర్లను పిలిచి మీరు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ పైరసీ జరిగింది అనగానే సినిమా వాళ్ళని మొత్తం వేసుకొని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టించినావు కదా. అదే ఒక సామాన్యుల ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు బంగారం పోయిందని డబ్బు పోయి అని నీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఎంతమంది ఆ ఇంటి ఓనర్లను పిలిచి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు? సజ్జనర్ గారు ఆన్సర్ చేయాలి.